ध्यायन्त देवास्तां स्वरूपाः पशवो वदन्ते स्थानोऽग्नेषु मूर्तिं द्वानां धेनोर्वागस्मात् पृष्ठतेजो अयं मुहूर्तः దయచేసి తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ చూసుకోవాలి. ఎందుకంటే అందరి ఒక సమిష్టి కార్యక్రమం ఇది, అందరూ కూడా సహకరించాలి. ప్లీజ్ ఈరోజు మన జగిత్యాల పట్టణంలో మన యొక్క నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. జగిత్యాల అదృష్టం భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా పెద్దలు వినయ గారి అబ్బాయి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన కరాటే అసోసియేషన్ చైర్మన్ పెద్దలు వసంత కుమార్ గారికి, వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మరియు మా అన్న విజయన్న గారికి, మొండన్న గారికి, అదేవిధంగా మా కొడుక రమేష్ గారికి, మొండన్న గారికి, రాజిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న కరాటే మాస్టర్లందరికీ తెలుస్తూ ఈ కార్యక్రమానికి చేసిన పిల్లలందరినీ కూడా భగవంతుడు రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యాలతో ఎన్నో మెడల్స్ సాధించే విధంగా ఆశీర్వదించాలని కోరుతూ పిల్లలు ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుందంటే ఇంతకుముందు
మేము చదువుకునేప్పుడు ఆడపిల్లలు అలా చేసేవారు, చెవులో ముచ్చట పెట్టేవారు. కానీ ఇప్పుడు మగపిల్లలు చెవులో ముచ్చట పెడుతుంది. ఈ మగపిల్లలు ఈ ముచ్చట్లు పెడితే ఏమైందంటే మీరు కోరుకోను, మీకు ఎవరు పిల్లనియరు, మీకు ఎవరు పెళ్లి చేసుకోరు. మరి మగపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త. ఏ పిల్లలు కీప్ వైట్, కీప్ వైట్. కరాటే అంటే ఒక డిసిప్లిన్. ఒక డిసిప్లిన్ అనేది కరాటేలో ఒక భాగం. కానీ దాన్నే మీరు వైలేట్ చేస్తారు ఈరోజు. వైలేటింగ్ డిసిప్లిన్ అండ్ బీయింగ్ ఏ కరాటే స్టూడెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. మీరు నిజానికి మీరు టైంపాస్కి వచ్చినట్టు కనబడుతున్నారు, సీరియస్గా మీరు కరాటేకి వచ్చినట్టు కనబడతలేదు. మీకు రెండే విషయాలు చెప్తారు. మీకు ఆకలి అరుస్తురా, టైంపాస్ అరుస్తురా, మరి మమ్మల్ని చూసి కోపం వచ్చి అరుస్తురా అర్థం కావడం లేదు. కానీ ఈరోజు ప్రపంచంలో 3వ వంతు జనాభాలో ఒక ప్రొడక్టివ్ యూత్ అంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల జనాభా ప్రపంచంలో ఎంతుందో మన యొక్క భారతదేశంలో అంతుంది. 1/3 of the youth on the earth is in the India productive. వినాలే, మీ గురించే చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే చాలా మంది మెజారిటీ పేరెంట్స్కు, మెజారిటీ ఈ ప్రొడక్టివ్ యూత్కు వాళ్ళ క్యారియర్ మీద అవగాహన లేదు, వాళ్ళ పట్ల బాధ్యత లేదు. రోజులు గడుస్తున్నాయి, ఏళ్ళు వస్తున్నాయి. ఏదిరా అంటే పొద్దున్న లేచుకున్నా పొద్దుంది. చాలా మంది మన తల్లిదండ్రులు ఏమో సెల్ ఫోన్లు పట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, పిల్లలకు సెల్ ఫోన్ కొనిస్తూ వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ముచ్చటంతా అదే. ఆ ఫోన్లో నువ్వే చూసినావు, ఈ ఫోన్లో నేనే చూసినా, పొద్దుగా నేను చూసినావు, పొద్దుగా నేను చూసినా. దయచేసి దీన్ని వదిలిపెట్టి రాబోయే రోజుల్లో ఈరోజు మనకు ఒక ప్రమాదం ఉంది పక్కన చైనా తోటి. ఈరోజు చైనా వాళ్ళు ఎందుకు వచ్చారు మీకు తెలుసా? వాళ్ళ దాంట్లో ప్రొడక్టివ్ యూత్ అనేది పాపులేషన్లో 12% మాత్రమే ఉంది. వాళ్ళంతా డిపెండబుల్స్ అంటే అబౌవ్ 60 to 80 years 40% పాపులేషన్ ఉంది ఈరోజు చైనా. మనలాగా ఇంత 1/3 ఉంటే దే ఆర్ రెడీ టు రూల్ ద వరల్డ్. ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఈరోజు చైనా వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ దగ్గర పోరాడే యువకులు లేరు కాబట్టి మనం భయపడుతున్నాం. కానీ మనం పోరాడే యువకుల నుండి మనం ఏం చేస్తున్నాం? మనం ఒక ఎయిమ్లెస్గా మనం ఒక క్యారియర్లో ఒక సిస్టంలో లేకుండా మన పేరెంట్స్ కానీ మన పిల్లలు కానీ ఈవెన్ దో సమ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ మేము కూడా అందుకు ఎంతో కొంత కారణమవుతున్నాం. ఇది అందరం కలిసి ఆలోచించదగ్గ విషయం. ఆ సమయం ఇప్పుడు మనకు వచ్చింది. ఈ యొక్క 1/3 పాపులేషన్ ఇండియా, అందులో ఒక సగం అట్లీస్ట్ 50% ఆఫ్ దట్ 1/3 ఒక సిస్టమేటిక్గా ఒక మన క్యారియర్ని డెవలప్ చేసుకొని ఒక మంచి వేలగిగా మనం పోతే వి విల్ బికమ్ ఏ సూపర్ పవర్ ఆన్ ద హెల్త్. ఇప్పటికే చూస్తున్నాం, ఒక సాఫ్ట్వేర్ కానీ, ఒక సైన్స్ కానీ, ఒక మెకానికల్ కానీ, ఏదైనా కానీ ఎక్కడైనా ఈవెన్ ఆన్ ద ఎర్త్ ఆఫ్ ద ఇజ్రాయిల్ అండ్ ఇన్ USA మనమే భారతీయులమే. దాదాపు 4 కంపెనీల CEO మనం ఇండియన్స్ ఈరోజు అమెరికా. ఈరోజు మనం చూస్తున్నాం మన కాశ్మీర్లో, మన బార్డర్లో, నార్త్ ఈస్ట్ బార్డర్లో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఫైట్. మనం ప్రతిరోజు ఇటు పాకిస్తాన్ అటు చైనా దినం ఒక గంటము నిమిషం ఒక యుద్ధంలాగా మన యొక్క సైనికులు పోరాడుతున్నారంటే అది మనం అందరి యొక్క బాధ్యత. వాళ్ళని సపోర్ట్ చేయాలి. మరి మనం ఏం చేస్తున్నాం? మనం దాన్ని పట్టించుకోకుండా మనం తోచిన పని మనం చేస్తున్నాం. కావున దయచేసి ఇప్పటి నుండైనా అందరి గురించి ఆలోచించకుండా ఇక్కడ ఉన్న మనమైనా అట్లీస్ట్ ఇందాకే చెప్పాను,
కరాటే ఈజ్ నేమ్డ్ ఫర్ డిసిప్లిన్. ఈ యొక్క డిసిప్లిన్ తోటి మీరందరూ కూడా మీ యొక్క సేఫ్టీయే కాకుండా రాబోయే రోజుల్లో ఈ యొక్క మంచి ఎడ్యుకేషన్ క్యారియర్ను ఒక మంచి నేషనల్ స్పిరిట్ తోటి మన యొక్క దేశాన్ని కూడా కాపాడుకోవడంలో మీరందరూ ఒక భాగం అవుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వన్ గారు. చిన్నారులు